హలో అందరికీ. సింపుల్‌గా మన లంచ్ బాక్స్ రెసిపీ మష్రూమ్ పులావ్ అనమాట. మష్రూమ్స్ అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి. బట్ సింపుల్‌గా అయిపోతుంది. చాలా టేస్టీగా కూడా ఉంటుంది ఈ పులావ్ అనేది. నేను ఇక్కడ కొంచెం ఒక టేబుల్ స్పూన్ వరకు ఘీ తీసుకుంటున్నాను. మీకు వద్దు అనుకుంటే నార్మల్ ఆయిల్ కూడా తీసుకోవచ్చు. ఆయిల్ వేడైన తర్వాత గరం మసాలాలు వేసుకుంటున్నాను. అయితే నా దగ్గర ఇక్కడ బిర్యానీ ఆకు లేదని వేసుకోవట్లేదండి. మీ దగ్గర ఉంటే బిర్యానీ ఆకు కూడా ఒకటి వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఒక పెద్ద సైజు ఉల్లిపాయను కూడా ఇలా వేసుకొని ఫ్రై చేసుకుంటున్నాను. ఉల్లిపాయ బాగా ఫ్రై అయ్యేలోపు మనం మసాలాలని మిక్సీ పట్టేసుకుందాము. కొన్ని వెల్లుల్లిపాయలు, ఒక ఇంచు దాల్చిన చెక్క, పుదీనా, కొత్తిమీర వీటన్నింటినీ మిక్సీ పట్టి పక్కన పెట్టుకుందాము. ఇప్పుడు ఉల్లిపాయలతో పాటు ఒక 5-6 పచ్చిమిరపకాయలు కూడా ఇలా సన్నగా కట్ చేసుకొని ఉల్లిపాయలతో పాటు బాగా ఫ్రై అయ్యేంత వరకు వేయించుకోవాలి. ఉల్లిపాయలన్నీ ఇలా బాగా వేగిన తర్వాత ఇందులోకి మనం ముందుగా మిక్సీ పట్టి పక్కన పెట్టుకున్న మసాలా ఉంది కదా, ఆ మసాలాలను కూడా వేసేసుకొని మసాలా అంటే అల్లం వెల్లుల్లిపాయల పేస్ట్ అనేది పచ్చివాసన పోయేంత వరకు ఒక 2-3 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవాలి. ఆయిల్ తక్కువ ఉంటుంది కాబట్టి అడుగంటుతుంది కాబట్టి లో ఫ్లేమ్లో పెట్టి వేయించుకోండి. ఇప్పుడు ఇందులోకి బాగా పండిన టమోటా ఒకటి తీసుకొని సన్నగా కట్ చేసుకొని వేసుకుంటున్నాను. ఈ టమాటాలు తొందరగా మగ్గడం కోసమని ఇందులోకి కొంచెం మన టేస్ట్కి సరిపడా సాల్ట్, కొంచెం పసుపు కూడా వేసేసుకొని మూత పెట్టేసి ఒక 3-4 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో బాగా మగ్గించుకున్న తర్వాత కొంచెం కారం, కొంచెం ధనియాల పొడి, కొంచెం గరం మసాలా, ఎందుకంటే కారం మనం ఆల్రెడీ పచ్చిమిరపకాయలు వేసాం కాబట్టి మన టేస్ట్కి సరిపడా కారాన్ని వేసుకోండి. ఎక్కువ అయితే మరి కారం అయితే తినలేరు కాబట్టి చూసి వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న మష్రూమ్స్ కూడా వేసేసుకుంటున్నాను. మష్రూమ్స్ మరీ చిన్నగా కట్ చేసుకోవద్దు, ఇలా పెద్దగా ఉండేలాగే కట్ చేసుకోండి. మనకు బాగా ఫ్రై అయిన తర్వాత పులావ్లో తినేటప్పుడు బాగుంటుంది అనమాట. మరీ చిన్నగా ఉంటే నోటికి అందకుండా ఉంటుంది కదా, అందుకని కొంచెం పెద్దగా ఉండేలాగా కట్ చేసుకోండి. ఇప్పుడు ఈ మష్రూమ్స్ కూడా ఒకసారి బాగా కలిపేసుకొని మూత పెట్టేసి ఒక 2-3 నిమిషాలు అలాగే మీడియం ఫ్లేమ్లో వదిలేసారంటే మష్రూమ్లో ఉండే వాటర్ అంతా ఇలా బయట వచ్చేసి సగం వరకు మష్రూమ్స్ ఉడికిపోతాయి. మసాలాలు కూడా బాగా పడతాయి మష్రూమ్స్కి. ఇది చూస్తున్నారుగా, మష్రూమ్స్ కూడా బాగా ఫ్రై అయ్యాయి. ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా కడిగి నానబెట్టుకున్న బియ్యం వేసేసుకుందాము. అయితే మీరు నార్మల్ బియ్యం తీసుకుంటే గ్లాస్ బియ్యానికి 2 గ్లాసుల నీళ్ళు వేసుకోవాలి. లేదు బాస్మతి తీసుకుంటే గ్లాస్కి 1.5 గ్లాస్ వరకు గ్లాస్ బియ్యానికి నీళ్ళు వేసుకుంటే సరిపోతుంది అనమాట. ఎక్కువ వేసుకోవాల్సిన అవసరం లేదు. మష్రూమ్స్ ఆల్రెడీ ఉన్న వాటర్కి సరిపోతాయి, ఉడుకుతాయి అనమాట. అందులో నుంచి ఉన్న వాటర్కి ఇలా కలిపేసుకొని కొంచెం ఫైనల్గా కూడా కొంచెం కొత్తిమీర వేసేసుకొని ఒకసారి కలిపేసుకుందాము. ఇప్పుడు ఇందులోకి మనకు కావాల్సిన నీళ్ళు కూడా వేసేసుకొని మూత పెట్టేసుకొని ఒక 2 విజిల్ వచ్చేందుకు ఉడికించుకుంటే సరిపోతుందండి. మన టేస్టీగా సింపుల్గా మష్రూమ్ పులావ్ రెడీ అయిపోతుంది. చాలా ఈజీగా ఉంటుంది, అలా అంత టేస్టీగా ఉంటుంది కూడా.